రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆరుగాలం కష్టించే రైతుకు వ్యవసాయంలో ఆటుపోట్లు తప్పనిసరి అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సేద్యంలో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా బలహీనమవుతున్నాడు రైతు. ఇలాంటి సమస్యలకు రైతులు ప్రత్యామ్నాయంగా అనుబంధ రంగాలైన చేపలు, పాడి పోషణ, కోళ్ల పెంపకం వంటి అదనపు ఆదాయ వనరులపై మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలో అటు లాభదాయకమైన కోళ్ల పెంపకంతో పాటు కుటీర పరిశ్రమలుగా కుందేళ్ల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే దిగుబడులను పెంచే మెలకువలపై నేలతల్లి ప్రత్యేక కథనం మీకోసం. ఒకప్పుడు గ్రామాల్లో సరదాగా ఇళ్లల్లో పెంచుకునే కుందేళ్ల పెంపకం నేడు కుటీర పరిశ్రమలుగా మారుతున్నాయి. పోషకాలు కలిగి ఉండి ఏ వయసు వారికైనా సులభంగా జీర్ణమయ్యే ఆహారంగా కుందేళ్ల మాంస వినియోగం కూడా విరివిగా పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగంగా కుందేళ్ల పెంపకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీటి పోషణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను కుందేళ్ల పరిశోధన కేంద్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఈ కుందేళ్ల పెంపకం, వాటి మెలకువలు మరియు వాటి యాజమాన్యం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కుందేళ్ల పెంపకం గేదెలు మరియు కోళ్ల పోషణ కంటే తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేళ్ళలో ప్రాణాంతకమైనటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్కి సంబంధించిన వ్యాధులు అనేవి ఎటువంటివి రావు, మరియు వీటిలో వ్యాక్సిన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. ఈ కుందేళ్ళు సాలీనా 5 నుంచి 6 మాసాల వయసుకే లైంగిక పరిపక్వత చెంది ప్రతి సంవత్సరం 30 నుంచి 40 పిల్లల వరకు ఈనుతాయి. కాబట్టి వీటి యొక్క ప్రత్యుత్పత్తి రేటు అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీటిని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కుందేళ్ల పెంపకంలో మనం తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు మరియు జాగ్రత్తలు ఏమిటంటే, ఈ కుందేళ్ళు ఎక్కువగా క్యాబేజ్, క్యారెట్ మరియు దానా పైన ఎక్కువగా ఆధారపడతాయి. వీటికి ప్రతిరోజు 50 నుంచి 100 గ్రాముల వరకు దానాన్ని మనం ఇవ్వాల్సిందిగా ఉంటుంది. మరియు అదేవిధంగా పచ్చగడ్డి అయినటువంటి లూసర్ను, బర్సీము, స్టైలోహిమైటా అటువంటి లెగ్యూమినస్ ఫాడర్స్ను కూడా వీటికి ఇవ్వడం వల్ల వీటి బరువు అనేది చాలా తొందరగా పెరుగుతుంది. సాలిన ప్రతి కుందేలు కూడా 4 నెలల వయసుకే మార్కెటింగ్ వయసుకు వచ్చి 3 నుంచి 4 కేజీల బరువు తూగుతుంది. కాబట్టి వీటిని పెంచుకోవడం వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మనం బయట చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఈ మాంసం అనేది ఏదైతే ఉంటుందో వాటిలో కొలెస్ట్రాల్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కుందేలు మాంసంలో ప్రోటీన్ పర్సెంటేజ్ 20 నుంచి 22% ప్రోటీను మరియు కొలెస్ట్రాల్ రేటు చాలా తక్కువగా ఉండటం వల్ల మధ్య వయసు వాళ్ళు, చిన్నపిల్లలు, డయాబెటిక్ పేషెంట్స్ మరియు గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఈ మాంసాన్ని తీసుకోవటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ మాంసం అనేది చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మరి ఈ కుందేలుకి ఎటువంటి దానాన్ని పెట్టాల్సి ఉంటుంది అంటే, ఈ దానా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ దానా 1 కింటా దానాకి మనం 50 కేజీలు మొక్కజొన్నలు, 25 కేజీలు వేరుశనగ పొట్టు, 23 కేజీలు తౌడు మరియు 3 కేజీల లవణ మిశ్రమాన్ని కలిపి ఈ కింటా దానాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే ఈ దానాలో దానికి సరిపోయినటువంటి మాంసకృతులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కుందేలుకు అందుతాయి. ఈ దానాన్ని ప్రతిరోజు కూడా ప్రతి కుందేలుకు కూడా 50 నుంచి 150 గ్రాముల వరకు దానాన్ని అందించవలసిందిగా ఉంటుంది. ఈ దానా ప్రతిరోజు కూడా ఈ దానా బుడ్డిలను, నీటి బుడ్డిలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరియు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రతిరోజు కూడా ఈ దానా బుడ్డిలను, నీటి బుడ్డిలను మనము శుభ్రపరచుకోవడం వల్ల వాటికి ఎన్నో అంటువ్యాధులు రాకుండా మనం కాపాడుకోగలం. అదేవిధంగా షెడ్లు అనేవి చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం కుందేలు యొక్క షెడ్ను ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఈ విధంగా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల గాలి, వెలుతురు అనేది షెడ్లోకి మంచిగా వస్తుంది. అదేవిధంగా షెడ్ చుట్టూ కూడా నీడనిచ్చే చెట్లను మనం బాగా పెంచుకోవాలి. ఈ షెడ్లో ఎప్పుడు కూడా రోడ్డుకి కొంచెం దూరంలో ఉంచుకోవడం వల్ల శబ్ద కాలుష్యం నుంచి కూడా మరియు వాయు కాలుష్యం నుంచి కూడా మనం వీటిని కాపాడుకోగలుగుతాం.
ఈ విధంగా షెడ్లో మనం ఈ కేజెస్ని తయారు చేసుకొని ఆ కేజెస్లో మనం ప్రతి కుందేలును పెట్టుకోవాలి. ఈ కేజెస్ ఆడ కుందేలుకైతే 2.5 ఇంటూ 1.5 ఇంటూ 1 ఉన్నటువంటి హైట్తో మనం తయారు చేసుకోవాలి. అదే మగ కుందేలుకైతే 1.5 పొడుగు ఉన్నటువంటి కేజీను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఆ కేజీలో నుంచి ఉన్న కుందేలు దాని యొక్క మలమూత్రాన్ని కిందన విసర్జన చేస్తుంది. కాబట్టి వీటికి ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా కేజ్ సిస్టంలో మనం వాటర్ని కూడా నిప్పిల్ సిస్టంలో మనం అరేంజ్ చేసుకోగలిగితే ఈ ఈ ఎన్నో రకమైనటువంటి వ్యాధులు రాకుండా మనకి అవకాశం ఉంటుంది. ఈ దానానికి కూడా మనం కేజీలో బుడ్డిల్లో వాటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ దానా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా మనం కుందేల్ని కేజ్ సిస్టంలో పెంచుకోవడం వల్ల ఎక్కువగా అంటువ్యాధులు రాకుండా మనకి అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి కుందేల ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఎక్కువ చలికి, ఎక్కువ వేడి వాతావరణానికి అవి తాళలేకపోతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నా కూడా పరిశుభ్రత లోపాల కారణంగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఆ క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కుందేళ్ల పెంపకానికి అనువుగా షెడ్ల నిర్మాణంతో పాటు ఎటువంటి శుభ్రత ప్రమాణాలు పాటించాలి అనే విషయాలు ప్రొఫెసర్ శ్రీదేవి మాటలోనే విందాం పదండి. ఇక్కడ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాలలో 7 రకాల కుందేలు జాతులు మనకి అవైలబుల్గా ఉంటాయి. వీటిని బ్రాయిలర్ ర్యాబిట్స్ కూడా అంటారు. ఎందుకంటే ఈ కుందేలన్నీ కూడా మాంసోత్పత్తికి ఉపయోగపడే జాతులు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని సోవియట్ చించిల్లా అంటారు. ఇది కూడా మాంసోత్పత్తికి ఉపయోగపడే జాతి. తర్వాత చూసుకున్నట్లయితే కాలిఫోర్నియన్ వైట్, ఇది ఏపీఏయు బ్లాక్. ఇది మాంసోత్పత్తికి ఎక్కువగా దిగుబడి అనేది ఈ యొక్క కుందేలు జాతి నుంచి మనం పొందగలుగుతాము. ఇది ఈ ఇక్కడే పుట్టించారు ఈ బ్రీడ్ని. ఇది గ్రే జెయింట్, ఇది ఫ్లెమిష్ జెయింట్, ఇది ఏపీఏయు ఫాన్, ఇది న్యూజిలాండ్ వైట్. ఈ న్యూజిలాండ్ వైట్ ర్యాబిట్స్ ఎక్కువగా మార్కెటింగ్ ఏజ్ చాలా తొందరగా వస్తుంది. ఎక్కువగా మనం బయట చూసేవి ఎక్కువగా న్యూజిలాండ్ వైట్ జాతికి సంబంధించినటువంటి కుందేళ్ళు ఎక్కువగా మనం చూడగలుగుతాం బయట. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకున్న షెడ్లో ఈ విధంగా మనం కేజెస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా కేజెస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల వాటికి చాలా వరకు బ్యాక్టీరియా మరియు వైరస్కి సంబంధించిన వ్యాధులు సోకకుండా ఉంటాయి. వాటి యొక్క మలమూత్రాలు కూడా కిందకి జారిపోవడం వల్ల మనం ఈజీగా షెడ్ని కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ కూడా మనం ఈ విధంగా నిప్పిల్ సిస్టంలో పెట్టుకున్నట్లయితే ఆ నిప్పిల్ సిస్టమ్ ద్వారా అవి వాటర్ తాగడం వల్ల వాటర్ కంటామినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ కంటామినేట్ అవ్వకుండా వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా దానాను కూడా ఈ విధంగా దానా బుడ్డీల్లో పెట్టుకోవడం వల్ల ఫీడ్ అనేది వాటి మలమూత్రాలతో కలవకుండా సపరేట్గా ఉండి ఫీడ్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఒక్కొక్క కేజీలో ఒక్కొక్క కుందేళ్ళు మాత్రమే మనం పెట్టుకోవాలి. ఒకవేళ అవి మేటింగ్కి వచ్చినప్పుడు ఆడకుందేలు తీసుకొచ్చి మగ కుందేలు ఉన్న కేజీలో మనం వేయాలి. ఆడకుందేల్ని మగ కుందేలు ఉన్న కేజీలో వేయాలి. ఈ విధంగా వేసినటువంటి ఆడకుందేలు గర్భధారణ చూడికాలం అనేది ఆడకుందేలు 1 నెల రోజులుగా దాని యొక్క గర్భధారణ సమయం ఉంటుంది. ఈ విధంగా గర్భధారణ సమయంలో మనం ఒక నెక్స్ట్ బాక్స్ని తయారు చేసుకొని ఈ విధంగా ఆడకుందేలు యొక్క కేజ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ బాక్స్ పెట్టుకోవడం వల్ల ఆడకుందేలు ఆ నెక్స్ట్ బాక్స్లో మనం వరిగడ్డిని ముక్కలుగా చేసి ఈ నెక్స్ట్ బాక్స్లో అమర్చుకోవాలి. ఆడకుందేలు తన యొక్క బూరుని తీసి దాన్ని ఒక గూడుగా నిర్మించుకున్న గూడులో తన పిల్లలను పెడుతుంది. సాలిన ఒక్కొక్క ఆడకుందేలు 5 నుంచి 10 పిల్లల్ని ఇస్తుంది. కాబట్టి అన్ని పిల్లలు కూడా తల్లి దగ్గర యాక్టివ్గా పాలు తాగలేవు. కాబట్టి చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో వాటిని మనమే తల్లి దగ్గరికి తీసుకెళ్ళి పాలు తాగించుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లలు వారం రోజుల వరకు కళ్ళు తెరవలేవు, మరియు 15 రోజుల వరకు కూడా వాటి చర్మం పైన బూరు అనేది ఏర్పడదు. ఈ విధంగా ఉండడం వల్ల అవి తల్లి దగ్గర పాలు తాగలేవు కొన్ని పిల్లలు. కాబట్టి అటువంటి పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకొని తల్లి దగ్గరికి తీసుకెళ్ళి పాలు తాగేటట్లు చూసుకోవాలి. మరియు ఆడకుందేలు ఎప్పుడైతే అది పిల్లల్ని ఈనుతుందో ఆ సమయంలో దానికి దానా మరియు నీరు మంచిగా అందేటట్లు చూసుకోవాలి. లేదంటే ఆడకుందేలు తన పిల్లలను కూడా తినేసే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో దానికి ఆహారాన్ని మంచిగా అందుబాటులో ఉండేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాలి.
సాధారణంగా కుందేళ్లు 3 నెలలకే సంతానోత్పత్తికి అనువుగా పెరుగుతాయి. అధిక సంతానోత్పత్తి కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. వీటి పోషణలో భాగంగానే నీళ్లు, దానా యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఆడ మగ కుందేళ్లు జతకట్టే సమయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ క్రమంలో సంతానోత్పత్తి తర్వాత పుట్టిన పిల్లల్లో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అదేవిధంగా నీటి యాజమాన్యంతో పాటు ఎలాంటి ఆహారాన్ని అందించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా ఈ పప్పు జాతికి సంబంధించిన మొక్కలు మనం ఉపయోగించినట్లయితే లూసర్ను, బర్సీము, స్టైలోహిమెటా, హెడ్జ్ లూసర్ను, ఈ విధంగా ఈ మొక్కలన్నీ ఈ యొక్క గడ్డి జాతుల్లో ఏ గడ్డి జాతి అయినా సరే మనం వీటికి ఆహారంగా వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకోవడం వల్ల ఈ లెగ్నమస్ ఫాడర్ వల్ల మనకి వెయిట్ అనేది తొందరగా వస్తుంది. ఈ కుందేల్లో మనం చూసుకున్నట్లయితే 4 నెలలకే మార్కెటింగ్ ఏజ్ అనేది వస్తుంది. వాటికి 4 నెలల వయసులో మనం వాటిని బయట ఎవరికైనా అమ్మడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 నెలల వయసులో అవి 2.5 నుంచి 3 కేజీల వయసు వరకు 3 కేజీల బరువు తూగుతుంది. ఈ బరువు అధికంగా రావడానికి మనం ఈ లెగ్యూమినస్ ఫాడర్స్ అనేవి ఈ పప్పుజాతి మొక్కల్ని మనం దానాతో పాటు వాటిని కూడా వేయాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గర్భధారణ తర్వాత నెల రోజులు వాటి యొక్క గర్భధారణ తర్వాత 1 మంత్ వరకు అవి తల్లిపాలే తాగుతాయి పిల్లలు. ఆ 1 మంత్ తర్వాత వీనింగ్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్లో వాటిని తల్లి నుంచి సపరేట్ చేసి మనం పొడి దానాకి అలవాటు పడేటట్లు చూసుకోవాలి, మామూలు దానాకి. ఆ విధంగా చూసుకోవడం వల్ల అవి వెయిట్ తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వీటికి బ్యాక్టీరియా లేదా వైరస్ సంబంధించిన వ్యాధులు ఏమీ రావు, మరియు టీకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వీటిలో డయేరియా, న్యూమోనియా మరియు స్కేబిస్ అనేది ఎక్కువగా వస్తుంది. చర్మ సంబంధం గజ్జిలా ఉండే వ్యాధి. దానికి ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ 0.1 ml సబ్క్యూటేనియస్కి ఇస్తే సరిపోతుంది. మిగతా వాటికి మనం సల్ఫాక్వినలోని డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసి కూడా డయేరియా అవి ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు. ఈ ఎవరైతే మధ్యకారు సన్నకారు రైతులు వీటిని కుందేలు ఫామ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న 7 జాతుల కుందేళ్ళలో ఏ జాతి కుందేలనైనా మీరు పెంచుకోవచ్చు. కానీ మొదట 5 నుంచి 10 జతలతో ప్రారంభించి దాంట్లో ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు మరియు వాటి యొక్క మార్కెటింగ్ యొక్క మెలకువలు తెలుసుకొని మీరు సంఖ్యను పెంపొందించుకోవడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. మరియు కుందేల్లో యొక్క ప్రత్యుత్పత్తి రేటు ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఒక జత కుందేల నుంచే సాలిన సంవత్సరానికి 30 నుంచి 40 పిల్లల వరకు మీరు పొందగలుగుతారు. కాబట్టి మిగతా జీవరాశులతో పోల్చుకుంటే ఈ కుందేలు యాజమాన్యం మరియు కుందేలు యొక్క పోషణ చేసుకోవడం వల్ల, వీటిని పెంచుకోవడం వల్ల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. షెడ్ యొక్క పరిశుభ్రతను చూసుకున్నట్లయితే షెడ్లో మలమూత్ర విసర్జన అనేది జరుగుతుంది కాబట్టి షెడ్ని పరిశుభ్రంగా ప్రతిదినం కడుక్కోవాలి. మరియు షెడ్ని కడుక్కున్న తర్వాత ఫినాయిల్, డెటాల్తో మనం ఫ్లోర్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటుంది. అదేవిధంగా మనం కుందేలను చూసుకున్నట్లయితే ఈ కుందేల్లో దొడ్డు కాళ్ళు ఉన్న కుందేలు, వంకర మెల్లు ఉన్న కుందేలని ఎప్పటికప్పుడు ఏరివేస్తూ ఉండాలి. ఇటువంటి కుందేలు మనకి ఉపయోగపడవు కాబట్టి వీటిని మనం షెడ్లో నుంచి తీసేయాలి. అదేవిధంగా మనం 5 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా విత్తనపు మగ కుందేలను వేరే ఫామ్ నుంచి తెచ్చుకొని ఉపయోగించుకోవడం వల్ల వాటి యొక్క ప్రత్యుత్పత్తి రేట్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనం ఇన్బ్రీడింగ్ అనేది తగ్గించి వాటికి ఎక్కువగా వేరే కుందేలతో మనం వేరే షెడ్ నుంచి తెచ్చిన కుందేలను ఉపయోగించడం వల్ల వాటిలో పొటెన్షియాలిటీ అనేది పెరిగి ఎక్కువ కుందేళ్ళని మనం పొందగలుగుతాం. కుందేళ్ళ యొక్క షెడ్ ఎప్పుడు కూడా మనం రోడ్డుకి కొంచెం దూరంలో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల వీటికి ఆ యొక్క శబ్ద కాలుష్యం అనేది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఈ యొక్క సౌండ్కి భయపడతాయి కాబట్టి వీటిని మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఈ యొక్క కుందేలు ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఒక 5 జతలతో మొదలుపెట్టి వాటి యొక్క యాజమాన్యం, వాటి యొక్క కేరింగ్, వాటి యొక్క మార్కెటింగ్ వీటిపైన ధ్యాస పెట్టుకొని మార్కెటింగ్ మంచిగా ఉన్నట్లయితే వీటి యొక్క సంఖ్యను ఎక్కువ మొత్తంలో పెంచుకొని వాటిని మార్కెటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.